నిరాశల వారధి నిరంకుశ నిర్ణయాల నిర్దయవానిధి ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి. అక్కర్లేదని విడాకులిచ్చి మరి మా అన్నయ్యని వదిలించుకున్నావు కదొదినా. మళ్ళీ వాడి గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు? ఆశలెందుకు పెట్టుకుంటున్నావు? కావలసినంత డబ్బుంది, హోదా ఉంది. ఇన్నాళ్ళు వాడు దగ్గర లేకపోయినా దర్జాగా బతికావు. ఇప్పుడు వాడొచ్చి నీకు తోడుగా లేకపోతే నీకొచ్చిన నష్టమేం లేదుగా. నువ్వు కూడా ఇలా మాట్లాడితే నా బాధ ఎవరితో చెప్పుకోవాలి సరళా? ఏదో ఆవేశంలో విడాకులు ఇచ్చానే కాని మీ అన్నయ్య మీద ప్రేమ అభిమానం లేక కాదు. ఆయన్ని ఎప్పటికీ మర్చిపోలేను. ఏదో ఒక రోజు మళ్ళీ ఆయన తిరిగొస్తారనే నమ్మకంతోనే ఉన్నాను. ఇప్పుడు ఆ నమ్మకం మీదే దెబ్బ కొట్టారు. ఏవైందొదినా? ఎప్పుడూ లేంది అన్నయ్య గురించి నువ్వెందుకు అంతలా బాధపడుతున్నావు? చెప్పడానికి నోరు రావడం లేదు సరళా. పర్వాలేదు, చెప్పొదినా. మీ అన్నయ్య ఈ వయసులో మళ్ళీ పెళ్లి చేసుకోబోతున్నారు. నిజమా? మా అన్నయ్య మళ్ళీ పెళ్లి చేసుకోబోతున్నాడా? చూసావా, చెల్లెలివి నీకు కూడా చెప్పలేదు. ఎవరినొదినా? ఇంకెవరిని? ఆ లక్ష్మీదేవిని. అయినా సిగ్గు లేకుండా నీకెలా చెప్తారులే. లక్ష్మీదేవి మాయలో పూర్తిగా పడిపోయారు. ఏం మంత్రం వేసిందో తెలీదు కానీ చివరికి పెళ్లికి కూడా సిద్ధపడిపోతున్నారు. ఈ వయసులో పెళ్ళేంటి సరళా? నిజంగా ఈ పెళ్లి జరిగితే మన కుటుంబం పరువు ఏమైపోతుంది? మన నలుగురిలో తలెత్తుకు తిరగలమా? సరళా, మీ అన్నయ్యకి నువ్వంటే చాలా అభిమానం. నువ్వేం చెప్పినా కాదన్రు. దయచేసి వదిన చాలా బాధపడుతోంది. నువ్వు ఈ పెళ్లి చేసుకుంటే వదిన తట్టుకోలేదని చెప్పి ఎలాగైనా ఈ పెళ్లి ఆగిపోయేలా చెయ్యి ప్లీజ్. నేను బతిమాలుకుంటున్నాను. పరిస్థితి ఇంతవరకు తెచ్చుకోకుండా ఉండాల్సిందొదినా. నువ్వు నన్నే అంటున్నావా సరళా? మీ అన్నయ్య మీద ప్రేమ లేకపోతే విడాకులు ఇచ్చేసినా ఇన్నాళ్ళు మీ అన్నయ్య కోసం ఎందుకు ఎదురు చూస్తాను? ఆయన తప్ప నాకు ఇంకెవరూ లేరనుకున్నాను. చివరికి ఇలాంటి పని చేస్తారనుకోలేదు. ఎలాగైనా మీ అన్నయ్యకి నచ్చజెప్పి ఈ పెళ్లి జరగకుండా చూడు. ఈ చివరి నిమిషంలో నేను చెప్పినా అన్నయ్య వినిపించుకోడొదినా. నేనేం చేయగలను చెప్పు? అలా అనకు సరళా. నీ పెళ్లి జరగడానికి, ఇవాళ నువ్వింత ఆనందంగా ఉండడానికి కారణం నేను. అదంతా మర్చిపోయావా? కనీసం ఆ విశ్వాసం కూడా లేదా నీకు? ఈ మాట అంటావా అనవా అని ఇంతసేపు ఎదురు చూశాను రోజీ. సరళా, షటప్! ఇంతవరకు అబద్ధాల్ని అందమైన కథలా అల్లి వినిపించింది చాలు. నేను చెప్పినవేవి అబద్ధాలు కావు, పచ్చి నిజాలు. ఎందుకలా ఆత్మవంచన చేసుకుంటావు? మా అన్నయ్య మీద ప్రేమ ఎక్కువైపోయి ఈ వయసులో కూడా వాడి కోసం ఎదురు చూస్తున్నానని చెప్తే నమ్మే అంత మూర్ఖురాల్ని కాదు. మనుషుల్ని హింసించడమే తప్ప ప్రేమించడం తెలీదు నీకు. ఎదుటి వాళ్ల బాధలో ఆనందాన్ని వెతుక్కునే శాడిస్ట్వి నువ్వు. నా పెళ్లికి నువ్వు చేసింది సహాయం కాదు. నా పెళ్లి పేరుతో మా అన్నయ్యని బలవంతంగా కొనుక్కున్నావు. అది నీ స్వార్థం. అందుకని నీ మీద జాలి, దయ, కృతజ్ఞత చూపించాల్సిన అవసరం నాకు ఏమాత్రం లేదు. నిజంగా నువ్వు మా అన్నయ్యని ప్రేమించుంటే పరిస్థితి ఇంతవరకు వచ్చేది కాదు. భార్య ప్రేమను కాదని మరో ఆడదాని వెనుక తిరిగే నీచమైన సంస్కారం మా అన్నయ్యది కాదు. జీవితంలో వాణ్ణి ఎన్ని రకాలుగా బాధ పెట్టాలో అన్ని రకాలుగా బాధ పెట్టావు. వాణ్ణి ఏనాడు సుఖంగా ఉండనివ్వలేదు. హాస్పిటల్లో చావు బతుకుల మధ్య ఉంటే చావు కబురు వస్తుందేమో అని ఎదురు చూసావేమో కానీ చూడటానికి మాత్రం రాలేదు. అప్పుడు అవసరం లేని మా అన్నయ్య ఇప్పుడెందుకు కావాల్సి వచ్చాడు? అది అభిమానం కాదు, నీ అహం దెబ్బతిందని అవమానం. తన మంచితనాన్ని, స్నేహాన్ని అడ్డుపెట్టి మా అన్నయ్యని బతికించింది లక్ష్మీదేవి. అలాంటి ఉత్తమురాల్ని పెళ్లి చేసుకుంటే ఈ వయసులోనైనా ఆనందంగా మనశ్శాంతిగా ఉండగలుగుతాడు మా అన్నయ్య. అందుకే ఈ పెళ్లి జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చూస్తాను, ఈ పెళ్లి ఎలా జరుగుతుందో నేను చూస్తాను. తప్పకుండా చూడు. నువ్వు ఈ పెళ్లి కళ్ళారా చూసి ఆనందించాలనే పర్సనల్ గా పిలవడానికి వచ్చాను. మళ్ళీ పెళ్లిలో కలుద్దాం. దాదాపు నా సర్వీస్ అంతా అక్కడే. ఓ రకంగా చెప్పాలంటే లక్ష్మీదేవి గారే మాకు పెద్ద దిక్కు. ఆవిడ సహాయం చేయబట్టే మా మనవరాలు మాధవిని చదివించగలిగాను. చదువు అవగానే ఎక్కడా తిరగాల్సిన అవసరం లేకుండా మేడం గారే వాళ్ళ కంపెనీలో మంచి ఉద్యోగం కూడా ఇచ్చారు. ఆ సంగతులన్నీ నాకు తెలుసండి. మాకు కావాల్సింది మంచి అమ్మాయి, మీ ఇంట్లో అమ్మాయి. చదువుకున్నా ఇంటి పనులన్నీ చక్కగా చేస్తుంది బాబు. అంత చదువుకున్నా ఇంట్లో పనులన్నీ చేస్తుందంటే అదంతా మీ ట్రైనింగ్ అని అన్నమాట. నాకున్నది ఒకే ఒక మనవరాలు. అందుకే ఏ లోటు లేకుండా ఉన్నంతలో పెళ్లి కూడా బాగా జరిపిస్తాను.
అదేంటి కాశీ గారు అలాగంటారు? మనం ఇవాళ కొత్తగా కలవడం లేదుగా. మా నాన్నగారు మీరు మంచి స్నేహితులు. ఆయన లేకపోయినా ఆ స్నేహాన్ని బంధుత్వంగా కలుపుకోవడానికే ఈ ప్రయత్నం. చాలా సంతోషం బాబు. మీ నాన్న స్నేహితుడిగా నన్ను గుర్తుపెట్టుకొని మాకన్నా మంచి స్థాయిలో ఉన్న మా సంబంధం కలుపుకోవాలనుకోవడం నిజంగా మా అదృష్టం. మీ నాన్న భుజంగం బతుకుంటే ఎంత సంతోషించేవాడో. మంచి రోజు చూసుకొని మీరు అబ్బాయిని తీసుకొని వస్తే పెళ్లి చూపులు కూడా జరిపించేద్దాం. అలాగే మిగతా విషయాలు కూడా మాట్లాడుకుందాం. అలాగే, తప్పకుండా వస్తాం. అబ్బాయికి అమ్మాయి నచ్చితే చాలు. మాకింకేం పెద్దగా పట్టింపు లేవు. వెంటనే పెళ్లి చేసేద్దామన్నా నాకేం అభ్యంతరం లేదు. అందుకే మీ అబ్బాయిని ఒకసారి తీసుకొని వస్తే. ఈరోజే అబ్బాయితో మాట్లాడతాను. ఈ వారంలో మంచి రోజు చూసుకుని తప్పకుండా వస్తాం. చాలా సంతోషం బాబు. ఇక నేను ఆ ఏర్పాట్లలో ఉంటాను. మేము ఎప్పుడు వచ్చేది మీకు ముందుగానే తెలియపరుస్తాం. అలాగే. వెళ్ళొస్తాం బాబు. మంచిదమ్మా. నమస్తే. ఇదేమిటి ఇక్కడికి తీసుకొచ్చారు? నిన్ను సడన్ గా సర్ప్రైజ్ చేద్దామని. సర్ప్రైజా? లోపలికి వస్తే నీకే తెలుస్తుంది. రా లక్ష్మి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. బిల్డింగ్ ప్లాన్లో మీరు చెప్పిన మార్పులన్నీ చేంజ్ చేశాను సార్. వెరీ గుడ్. ముందు మా లక్ష్మికి ఒకసారి ప్లాన్ చూపెట్టండి. జస్ట్ ఎ మినిట్ సార్. ఏమిటి లక్ష్మి అలా ఆశ్చర్యంగా చూస్తున్నావు? ఈ ప్లాన్లు, ఈ కన్స్ట్రక్షన్ ఏమిటానే? రేపు మన పెళ్ళయ్యాక మనకంటూ ఓ ఇల్లుండాలిగా, అందుకని కట్టిస్తున్నాను. నిజానికి ఇది ఇల్లు కాదు లక్ష్మి, నా ప్రేమదేవతకి నిండు మనసుతో నేను సమర్పిస్తున్న చిరు కానుక. ఇందులో నా దేవత కొలువు తీరితే ఆ సేవలో తరించిపోవాలని ఆశ. బాగానే ఉంది. పెళ్ళి అనేసరికి కవిత్వం కట్టలు తెంచుకొస్తుందే. ఇది కవిత్వం కాదు లక్ష్మి, ఏనాటి కలో నిజం కాబోతుంటే ఆ ఆనందాన్ని అక్షరాల్లో కనువదించే ప్రయత్నం చేస్తున్నాను. సార్ ఇదిగోండి సార్ ప్లాన్. చూడు లక్ష్మి, ఇది ఫ్రంట్ ఎలివేషన్. ఇక్కడ కారిడార్స్ వస్తాయి. ఇది మెయిన్ హాల్. ఇవి మాస్టర్ బెడ్రూమ్స్. ఇక్కడ గెస్ట్ రూమ్స్, కిచెన్, స్టోర్ రూమ్ ఇవన్నీ ఇటువైపు వస్తాయి. ఇదంతా లాన్. ఇక్కడ సాయంత్రం సరదాగా కూర్చోడానికి, పార్టీలకి వీలుగా గార్డెన్ వస్తుంది. ఇదిగో ఇది మన కోసం ప్రత్యేకంగా కట్టిస్తున్న అద్దాల మందిరం. లోపల చుట్టూ అద్దాలు, ఎటు చూసినా మనమే కనిపిస్తాం. ఇలా ఇందులోంచి బయటకొచ్చి కూర్చుంటే మొత్తం సిటీ అంతా కనిపిస్తుంది. వెన్నెల రాత్రుల్లో ఇక్కడ ఉయ్యాల్లో కూర్చుని సరదాగా కబుర్లు చెప్పుకుంటుంటే కలిగే అనుభూతిని మాటల్లో వర్ణించలేం. ఇది మొత్తం ప్లాన్. ఎలా ఉంది లక్ష్మి? చాలా బాగుంది. కానీ వాస్తు ప్రకారం ఉందో లేదో చూసారా? ఈ మధ్య అందరికీ జనరల్ నాలెడ్జీ కన్నా వాస్తు నాలెడ్జీ ఎక్కువైపోయింది. ఇంటికి వచ్చిన ప్రతి వాళ్ళు అది అక్కడ ఉండాలి, ఇది ఇక్కడ ఉండాలని ఏదో సలహాలు ఇస్తూ ఉంటారు. వాళ్ళు చెప్పారని మార్పులు చేయలేం, అలాగని చూస్తూ ఉండలేం. అందుకని ముందుగానే జాగ్రత్త పడడం మంచిది. మీకు అనుమానం అక్కర్లేదు మేడం, మొత్తం వాస్తు ప్రకారమే ప్లాన్ చేశాం.
అలా అయితే పర్వాలేదు, లేకపోతే ఇంట్లో దిగాక అస్సలు మనశ్శాంతి ఉండనివ్వరు. అది మాత్రం కరెక్ట్. లోపల కూడా చూద్దాం పద. రండి మేడం. మూర్తి గారు, మీరేం చేస్తారో నాకు తెలియదు. మనం అనుకున్న టైంకి మాత్రం నాకు బిల్డింగ్ హ్యాండ్ ఓవర్ చేసేలా చూడాలి. అలాగే సార్, మీరు అనుకున్న డేట్కే గృహప్రవేశం పెట్టుకోవచ్చు. గృహప్రవేశం పెళ్లి తర్వాతేలేండి. రోజీ, ఎందుకు వచ్చావు ఇక్కడికి అని రొటీన్గా నువ్వు వేసే ప్రశ్న వేయకు. అదే తర్వాత చెప్తాను. అన్నట్టు లక్ష్మి కోసం నేను ప్రేమతో కట్టిస్తున్న ఆ బిల్డింగ్ చూసి షాకే వచ్చేసావు కదూ? నాకెలా తెలిసిందని అనుకుంటున్నావా? ఆ బిల్డింగ్ ప్లాన్ని నువ్వు అక్కడే ముక్కలు ముక్కలుగా చింపేయడం నేను చూస్తూనే ఉన్నాను. పిచ్చి రోజీ, కాగితం మీదున్న ప్లాన్ని చింపగలవేమో గాని నా మనసులో లక్ష్మి మీదున్న ప్రేమని ఎలా చెరపగలవు? పాపం, ఆవేశంలో చూడకుండా వచ్చేసావు. నిజంగా చూసుంటే ఆ బిల్డింగ్ విలువేమిటో నీకు తెలిసేది. దాన్ని మామూలుగా కట్టడం లేదు. లక్ష్మి మీద నాకున్న ప్రేమని అభిమానాన్ని రాళ్లుగా ఇటుకలుగా మార్చి కడుతున్నాను. అందులో ఏ అణువుని పలకరించినా ప్రణవనాదంలా మా ప్రణయనాదాన్నే ఆలపిస్తుంది. అక్కడ వీచే గాలి, పూచే పూలు లక్ష్మి పేరే పలకరిస్తాయి. నా సౌందర్య దేవతకి, ప్రేమమూర్తికి నిండు మనసుతో నేను సమర్పించుకుంటున్న ప్రేమ మందిరం అది. మూడు ముళ్ళు వేసిన భార్యకి ముచ్చటగా ఒక చీర కూడా కొనివ్వలే నువ్వు ఉంచుకున్న దానికి ప్రేమ మందిరం కట్టిస్తున్నానని అదేదో ఘనకార్యం చేస్తున్నట్టు చెప్పడానికి వచ్చావా? లక్ష్మి నేను ఉంచుకున్నది కాదు, మనసారా ఎంచుకున్నది. మా పెళ్లి ఎప్పుడో జరగాల్సింది. నీ వల్ల కొంతకాలం వాయిదా పడింది అంతే. ఇంతకీ నేను ఎందుకు వచ్చానో చెప్పలేదు కదూ. మా వాళ్ళు శుభలేఖ ఎలాగో పంపిస్తారనుకో, కానీ నాకు లక్ష్మికి బాగా కావాల్సిందానివి కదా. అందుకని పర్సనల్గా ఇన్వైట్ చేద్దామని వచ్చాను. పెళ్ళికి తప్పకుండా రావాల్సుమా? మరి నేను వెళ్ళి మళ్ళీ రాన్లే, భయపడకు. బాయ్. మేడం, మాధవి చదివి అయిపోయింది, ఉద్యోగం కూడా చేసుకుంటుంది. తొందరలో పెళ్లి కూడా చేసేస్తే ఆ బాధ్యత కూడా తీరిపోతుంది అనుకుంటున్నాను. మంచిదే. సంబంధాలు ఏమన్నా చూస్తున్నావా? మీ బంధువుల్లో అబ్బాయిలు ఎవరన్నా ఉన్నారా? లేదు మేడం, బయటి సంబంధాలు చూడాల్సిందే. నిన్ననే ఓ సంబంధం చూశాం. మంచి రోజు చూసి వాళ్ళు మాధవిని చూడ్డానికి వస్తామన్నారు. అలాగా? అబ్బాయి బాగుంటాడా, చదువుకున్నాడా, ఉద్యోగం చేస్తున్నాడా, ఎలాంటివాడు, ఇవన్నీ కూడా చూడాలి కదా. మాధవికి అన్ని విధాలా సరిపోతాడు అనుకుంటే చెయ్యొచ్చు. భుజంగం అని నాకు ఓ స్నేహితుడు ఉండేవాడు. 5 సంవత్సరాల క్రితం చనిపోయాడు. అతని కొడుకు చిన్న వ్యాపారం మొదలుపెట్టాడు, బాగానే సంపాదించాడు. వాళ్ళ అబ్బాయికి మాధవిని అడుగుతున్నారు. పోన్లే, నీకు తెలిసిన సంబంధమే కదా. మంచి కుటుంబమే మేడం. అబ్బాయి నాకు ముందు నుంచి తెలుసు. చాలా మంచి కుర్రాడు. ఏదో ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడట. ఈ మధ్యనే ఏదో పెద్ద కంపెనీలో ఇంటర్వ్యూకి వెళ్ళాడట. ఉద్యోగం తప్పకుండా వస్తుందని అంటున్నారు.
వస్తే మంచిదే, లేదంటే మనమే ఎక్కడైనా మంచి ఉద్యోగం చూద్దాం. కుటుంబం మంచిది, అబ్బాయి మంచివాడు అంటున్నావు కదా, అది చాలు మనకి. మరి కట్నాలు కానుకలు ఆ విషయాలు ఏమైనా మాట్లాడేవా? ఊరికే కదిలించి చూశాను మేడం. కట్నాల గురించి పెద్దగా పట్టింపు ఉన్నట్టు లేదు. మంచి అమ్మాయి అయితే చాలు అంటున్నారు. ఏదో పేరుకు పెళ్లి చూపులే గాని మాధవి కూడా వాళ్ళకు తెలుసు. మాధవికి కూడా అబ్బాయి నచ్చాలి కదా కాశీ. కుర్రాడు బాగానే ఉంటాడు మేడం. మాధవికి నచ్చుతాడని అనుకుంటున్నాను. అయితే ఇంకే, అబ్బాయి కూడా ఒప్పుకుంటే మంచి ముహూర్తం పెట్టించి వెంటనే పెళ్లి చేసేద్దాం. నేను అదే అనుకుంటున్నాను మేడం. ఏమైంది కాశీ? ఏం లేదు మేడం, రివర్స్ గేర్ పడింది. ఉహుం. ఎక్కడి నుంచి వస్తున్నావు? అదేంటి తాతయ్య కొత్తగా అడుగుతున్నావు? ఏం లేదు, ఈ మధ్య కొత్త విషయాలు తెలుస్తున్నాయి, అందుకని అడిగాను. ఏమైంది తాతయ్య? ఆ కుర్రాడెవరు?